కొన్నిసార్లు కొన్ని విషయాలపై మాట్లాడినప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి నోటి నుంచి మాట బయటకు వచ్చిన తర్వాత అది ఎటువంటి అనర్థాలకు దారితీస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ అంశాలపై ఎంత మాట్లాడకుంటే అంత మంచిది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన మాటలు మామూలుగా ఉన్నా కూడా ఈ సోషల్ మీడియా జనరేషన్లో అవే మాటలు కొన్నేళ్ల తర్వాత మనకి ఇబ్బందిని తీసుకొస్తాయి. ఇప్పటికే చాలామంది పొలిటీషియన్స్ ఒక పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మరో పార్టీలోకి చేరినప్పుడు ముందు మాట్లాడిన మాటలు వైరల్గా మారుతూ ఉంటాయి. ఇది అసలు క్యారెక్టర్ అంటూ ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం సాయి పల్లవి పరిస్థితి కూడా అలాగే ఉంది. సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళం ప్రేమం సినిమా విపరీతమైన గుర్తింపును తీసుకొచ్చింది. అంతేకాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమాలోని మలార్ క్యారెక్టర్కు బాగా కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగు ఆడియన్స్ని కూడా ఫిదా చేసింది. తెలుగులో సాయి పల్లవికి మంచి మార్కెట్ ఉంది. ఇక కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా సాయి పల్లవి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సాయి పల్లవి నటించిన విరాట పర్వం సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేదు, కానీ చాలామందికి విపరీతంగా నచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో సాయి పల్లవి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. గత కొన్ని రోజుల ముందు కాశ్మీరీ ఫైల్స్ సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో వాళ్ళు చూపించారు అక్కడ ఉన్న కాశ్మీరీ పండిట్స్ని ఎలా చంపారు అని. ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ లాగా తీసుకుంటే కోవిడ్ టైంలో ఒక వ్యక్తి వ్యాన్లో ఆవును తీసుకెళ్తూ ఉన్నాడు. బండి డ్రైవ్ చేసే వ్యక్తి ముస్లిం. అప్పుడు ఆ వ్యక్తిని కొంతమంది కొట్టి జై శ్రీరామ్ అని అరిచారు. అయితే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి పెద్ద తేడా ఏముంది అని గతంలో మాట్లాడారు. అలా మాట్లాడటం వల్ల సాయి పల్లవి ట్రోల్కి గురవుతున్నారు. ఇక రీసెంట్గా జరిగిన పెహల్గాం దుర్ఘటనపై సాయి పల్లవి ట్వీట్ చేసింది. పహల్గాం దాడిలో జరిగిన నష్టం, కలిగిన బాధ, ఏర్పడిన భయం నాకు వ్యక్తిగతంగా జరిగినట్టు అనిపిస్తోంది. చరిత్రలో జరిగిన భయంకరమైన నేరాల గురించి తెలుసుకొని ఇప్పటికీ అలాంటి అమానవీయ చర్యలకు సాక్షిగా ఉండటం వల్ల అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏమీ మారలేదని అర్థమవుతుంది. ఆ జంతువుల సమూహం మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి ఆశను తుడిచిపెట్టేసింది. కుటుంబంతో జ్ఞాపకాలను సృష్టించాలనుకునే మనస్తత్వం నుంచి మీ ఎమోషన్స్, మీ కుటుంబం మీ ముందే కోల్పోవటం చూడటం వరకు ఇది నన్ను మన మూలాల్ని ప్రశ్నించేటట్టు చేస్తోంది. నిస్సహాయంగా, శక్తిహీనులుగా కోల్పోయిన అమాయక జీవితాలు, వేదనకు గురైన కుటుంబాల కోసం నా హృదయపూర్వక సంతాపాన్ని, ప్రార్థనలను అందిస్తున్నాను. ప్రస్తుతం ఈ ట్వీట్ను అటాచ్ చేస్తూ పాత వీడియో పెట్టి సాయి పల్లవి అని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.